లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. కవిత ఎమ్మెల్సీ కవిత బయటకు వస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆమెతో పాటుగా ఆమె అనుచరులు కూడా పెద్ద ఎత్తున వెనుక ఉన్నారు. ఆమె భర్తతో పాటుగా కలిసి వస్తూ కవిత అక్కడి నుంచే కూడా అభివాదం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే బయట టీం కవితక్క అంటూ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే ఈ ఏర్పాట్లలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ జెండా గానీ గులాబీ రంగు గానీ కనపడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కవిత చాలా ఉత్సాహంగా బయటకు వస్తూ ఉన్నారు. సో ఏం చెప్పబోతున్నారు కవిత? నిన్నటి నుంచి కవిత రాసిన లెటర్ ఎలా హల్చల్ చేస్తుందో మనం చూసాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనిపై స్పందించాయి. ఏదో జరగబోతోంది, బీఆర్ఎస్ లో కేసీఆర్ కుటుంబంలో చీలిక రాబోతోంది, కవిత బయటకు వచ్చి పార్టీ పెట్టబోతున్నారు, లేకపోతే కవిత ఇంకొక పార్టీలో జాయిన్ అవుతారంటూ రకరకాల ఊహాగానాలు, రకరకాల కామెంట్లు విన్నాం. సో ఆ అన్ని ప్రశ్నలకి కూడా ఇప్పుడు కవిత నేరుగా తన నోటితోనే సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది. మరి కవిత మీడియాతో మాట్లాడతారా? ఇంత జరిగిన తర్వాత ఆవిడ మాట్లాడకుండా ఉంటారనైతే ఖచ్చితంగా అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడతారు. ఆ ఏదో ఒకటి ఏం చెప్పబోతున్నారనేదే సర్వత్రా కూడా ఉత్కంఠ కలిగిస్తుంది. కుటుంబ సమేతంగా కూడా కవిత తన ఇద్దరు కుమారులు భర్తతో కలిసి అమెరికా నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. సైడ్ సరుకు అక్కడ మధ్యలో తీసుకుని అటు సైడ్ పక్కన రైట్ కొండు అమెరికా నుంచి కవిత హైదరాబాద్ కి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ బయటకి అందరికీ అభివాదం చేసుకుంటూ కవిత వస్తున్నారు. చాలా హుషారుగా, చాలా జోష్ తో కవిత అందరికీ అభివాదం చేసుకుంటూ వస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఆమెకి ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఆమె అనుచరులంతా కూడా అక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున టీం కవితక్క అంటూ అక్కడ బ్యానర్స్ ఏర్పాటు చేశారు. అలాగే సామాజిక తెలంగాణ కోసం పాటుపడుతోన్న కవితక్కకి స్వాగతం అంటూ అక్కడ కొన్ని బ్యానర్లు కూడా కనిపించాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అందరికీ చాలా ఉత్కంఠగా, అలాగే కొంచెం క్యూరియస్ గా అనిపించింది. ఎక్కడా కూడా గులాబీ రంగు గాని, గులాబీ జెండా గాని, బీఆర్ఎస్ నేతలు గాని ఎవరు లేకపోవటం ఇవాల్టి ఈ ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యాల్లో కాస్త ఆసక్తికర పరిణామంగా మనం చూడొచ్చు. మరోవైపు కవితని రిసీవ్ చేసుకునేందుకు ఆమె అనుచరులు వచ్చిన క్రమంలో ఆవిడ ఎయిర్పోర్ట్ లాంజ్ లోనే దాదాపు 40 నిమిషాల పాటు టైం స్పెండ్ చేశారు. ఆ 40